తమిళ సూపర్ స్టార్ సూర్య, పూజా హెగ్డే జంటగా రూపొందించిన రొమాంటిక్ గ్యాంగ్స్టర్ డ్రామా రెట్రో. కోలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థ స్టోన్ బెంచ్ క్రియేషన్స్, స్టూడియో ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై కార్తికేయన్ సంతానం, సూర్య జ్యోతిగా నిర్మాతలుగా నిర్మించారు. తమిళ్లో పాపులర్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో జయరామ్, జోజో జార్జ్, కరుణాకరన్, నాజర్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు చేశారు. మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం రొమాంటిక్ గ్యాంగ్స్టర్ యాక్షన్ మూవీగా రూపొందింది. ఈ సినిమాకు టాప్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వర్క్ చేయడం వల్ల బడ్జెట్ భారీగా అయింది. ఆర్టిస్టుల రెమ్యూనరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా సుమారు 70 కోట్ల రూపాయలతో పూర్తి చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా కలెక్షన్స్ తొలి రోజు 25 కోట్ల రూపాయల వరకు ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చింది. రెండో రోజు 18 కోట్లు, మూడో రోజు 15 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. నాలుగో రోజు 13 కోట్ల రూపాయలు, ఐదో రోజు 9 కోట్ల రూపాయలు. ఇక ఆరో రోజు ఈ సినిమాకి 7 కోట్ల రూపాయల వసూళ్లు రావచ్చుంటున్నారు అనలిస్టులు. 27% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఈ సినిమాకి. సినిమా స్టోరీ వైజ్ చూస్తే ప్యారీ అలియాస్ పార్వెల్ కన్నన్ సూర్య చిన్నతనంలో పుట్టిన ఊరికి, తల్లిదండ్రులకి దూరం అవుతాడు. ఎవరూ లేని అనాథగా ఉన్న అతన్ని గ్యాంగ్స్టర్ తిలక్, జోజు జార్జ్ తనకి ఇష్టం లేకున్నా భార్య కోరిక మేరకు దత్తత తీసుకుంటాడు. ఒక సందర్భంలో తిలక్ను శత్రువులు మట్టుపెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ ప్రమాదం నుంచి ప్యారీ అతన్ని కాపాడి నిజమైన కొడుకుగా అతని మనసులో స్థానం సంపాదిస్తాడు. అలా తిలక్ నీడలోనే మరో శక్తివంతమైన గ్యాంగ్స్టర్గా ఎదుగుతాడు. అయితే రుక్మిణి, పూజా హెగ్డేని ప్రేమించి పెళ్లి చేసుకున్నాక హింసాత్మక జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకుంటాడు. హింసను వదిలేసి భార్య రుక్మిణితో కలిసి ప్రశాంతంగా జీవించాలనుకున్న ప్యారీ తాను అనుకున్నది సాధించాడా? అతని గతం, దాంట్లో దాగి ఉన్న రహస్యాలేంటి? తిలక్తో ఎందుకు వైరం ఏర్పడింది? తాను వద్దనుకున్నా తనని వెంటాడుతున్న శత్రువులతో అతను ఎలాంటి యుద్ధం చేశాడనేది ఈ సినిమా స్టోరీ. వెండితెరపై చూడాల్సిందే. సినిమా సూర్య మాస్ యాక్షన్ అదుర్స్ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అయితే అదరగొట్టేశారు. సూర్య స్క్రీన్ ప్రెజెన్స్, పవర్ ప్యాకింగ్ పెర్ఫార్మెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. డ్యాన్స్, యాక్షన్, ఎమోషనల్ క్లైమాక్స్ సీన్ అయితే అదరగొట్టేశారు. పూజా హెగ్డే, సూర్య మధ్య కెమిస్ట్రీ అయితే ఎదిరిపోయింది. ఇంటర్వెల్ సీన్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. టైటిల్కు తగ్గట్టుగానే సూర్య బెస్ట్ ఎలివేషన్స్తో అదరగొట్టారు. కార్తిక్ సుబ్బరాజు డైరెక్షన్ సూపర్. సంతోష్ నారాయణ్ బీజిఎం కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఇక సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ అని చెప్పాలి. ఇక రైటింగ్ స్టైల్ అయితే చాలా కొత్తగా ఉంది కార్తిక్ సుబ్బరాజ్ది. క్యారెక్టర్లు సూర్య అదరగొట్టారు. మంచి పాజిటివ్ టాక్తో వెళ్తుంది సినిమా.